సార్. కూర్చోమ్మా. కూర్చోవడం తర్వాత సార్, నాకు నిజమేంటో తెలియాలి. ఏ నిజం? కూర్చోండి. నాయుడు జైల్లో ఉన్నాడా లేడా? మళ్ళీ ఏమైందమ్మా? సార్, మేం ప్రతిరోజు వాడి వల్ల సఫర్ అవుతున్నాం. ఏదో ఒక విషయంలో వాడు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాడు. నా ఆడబిడ్డ పెళ్లి చేద్దామంటే చేయనివ్వడం లేదు. నిన్న రాత్రి మా వారిని రక్తం వచ్చేలా కొట్టాడు. మీకు చెప్తే వాడు జైల్లోనే ఉన్నాడు అంటున్నారు. కళ్ళ ముందు కనపడుతున్నది నమ్మనా, మీరు చెప్పేది నమ్మనా? ఏది నమ్మాలి సార్? నాకేం అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదమ్మా. అతను జైల్లోనే ఉన్నాడు. వాడు తప్పించుకోవడం అనేది అసంభవం. అది అసలు జరిగే పనే కాదు. నేను అబద్ధం చెప్పడం లేదు కమిషనర్ గారు. మీ ఉద్దేశ్యం మమ్మల్ని, మా సిన్సియారిటీని వేలెత్తి చూపిస్తున్నట్టుంది. మా డ్యూటీలో మేమెప్పుడు నిజాయితీగానే ఉంటాం. మీరు చెప్తుంది నిజమే. కావాలంటే మీరే స్వయంగా వెళ్ళి చూడండి. నాకేం అభ్యంతరం లేదు. ఏర్పాటు చేయమంటే చేస్తాను. ఒకసారి మీ కళ్ళతో చూసినట్టు ఉంటుంది. మీకు నిజమేంటో తెలుస్తుంది. ఓకే సార్. మీరు జైలుకి వెళ్ళండి. ఫోన్లో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పిస్తాను. ఓకే సార్. ఏంటి ధరణక్క, వెతుక్కుంటూ వచ్చావు? ఏంటి విషయం? రాజా, టీ పట్రా. ఏంటి, దేనికొచ్చావో చెప్పు. ఒకవేళ చేసిన తప్పుకి లెంపలేసుకొని నన్ను క్షమించమని అడిగి స్వాతిని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చావా? అది ఈ జన్మకే కాదు, ఏ జన్మకి జరగదు. ఏంటన్నావు? వినపడలేదు, మళ్ళీ చెప్పు. నువ్వు అనుకున్నది జరగదు. జరగంది జరిగేలా చేసి చూపించడమే ఈ నాయుడు స్పెషాలిటీ. నీ స్పెషాలిటీ ఏంటో చూస్తూనే ఉన్నాను. దాక్కుని దొంగ దెబ్బ కొట్టడం కాదు. ధైర్యం ఉంటే ఎదురుగా నిలబడి పోరాడు. అప్పుడు తెలుస్తుంది ఎవరి బలమేంటో. నేను ఇక్కడి నుంచి చేస్తేనే ఆ మాత్రం ఉన్నారు. ఇక నేను మీ ఎదురు నిలబడితే తట్టుకోగలరా? నువ్వు ఇక్కడి నుంచి చేస్తున్నావో ఎదురుగా వచ్చి చేస్తున్నావో నాకు తెలీదనుకోకో. బావగాడు ఏదో చేసేసి నా పేరు వాడుకుంటున్నాడు. మనం ఏదో కవర్ చేయాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.